ఒక అందమైన అరణ్యంలో ఒక విశాలమైన నది హాయిగా ప్రవహించేది. చుట్టూ ఎత్తైన చెట్లు ఉండేవి. అక్కడ పక్షులు, ముసలి, కోతులు మరియు తెలివైన తాబేలు సహా అనేక జంతువులు సంతోషంగా జీవించేవి. ఒకరోజు ఒక భారీ ఏనుగు అరణ్యంలోకి వచ్చి భూమిని కంపింపజేసింది. నేనే అతి బలవంతుడు, ముందు నేను నీళ్లు తాగుతాను అని గర్వంగా ప్రకటించింది. ఏనుగు నీటిలోకి భారీగా దూకి ఇతర జంతువులను భయపెట్టింది. అక్కడి నుండి వెళ్ళిపోండి, ఈ నది నాదే అని గర్జించింది. చిన్న జంతువులు భయంతో పరుగులు పెట్టాయి. వృద్ధ తాబేలు ముందుకు వచ్చి చెప్పాడు, బలం మాత్రమే ముఖ్యం కాదు, తెలివి కూడా అవసరం. ఏనుగు నవ్వింది. నీలా నెమ్మదిగా నడిచే తాబేలు నాకు ఏమి నేర్పగలవు అని వ్యంగ్యంగా అడిగింది. తాబేలు నవ్వి, ఒక పోటీ చేద్దాం, నేను గెలిస్తే నదిని అందరూ ఉపయోగించాలి అని చెప్పింది. ఏనుగు సవాలు అంగీకరించింది. ఏ పోటీ అని అడిగింది. తాబేలు చెప్పింది, నువ్వు ఒక చివర తాడు పట్టుకో, నేను మరో చివర పట్టుకుంటా, ఎవరు బలవంతుడో చూస్తాం. ఏనుగు సులభంగా గెలుస్తానని అనుకుని ఒప్పుకుంది. తాబేలు గుట్టుగా నదిలో ఉన్న మొసలి సహాయం కోరింది. తాడు ఒక చివర మొసలి కొమ్ముకు కట్టింది, మరొక చివర ఏనుగుకు ఇచ్చింది. ఏనుగు బలంగా లాగింది, కానీ తాడు మరింత బలంగా లాగబడింది. మొసలి కూడా బలంగా లాగడంతో ఏనుగు ఆశ్చర్యపోయింది. ఏనుగు మరింత బలంగా లాగింది, కానీ మొసలి బలాన్ని తట్టుకోలేక మడుగులో జారి నదిలో పడిపోయింది. చుట్టూ ఉన్న జంతువులు నవ్వుకుంటూ అలరిస్తున్నాయి. తాబేలు చిరునవ్వుతో, ఇప్పుడు అర్థమైంది, తెలివి లేకుండా బలం వృధా అని చెప్పింది. ఏనుగు తలదించుకుని, నేను పొరపాటు చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని అణకువగా చెప్పింది. జంతువులు సంతోషంగా ఒప్పుకున్నాయి. ఆ రోజు నుండి ఏనుగు నదిని అందరితో పంచుకుంది. అరణ్యంలో మళ్లీ ప్రశాంతత నెలకొంది. తాబేలు తన తెలివికి మరింత గౌరవాన్ని పొందింది. Please subscribe to our channel.